ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినం మన జీవితంలో అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తన గ్రంథం 105వ కీర్తన. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథం 105వ కీర్తన 40వ వచనం. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల యొక్క మనవి ఆలకిస్తాడు అనడానికి ఇదొక ప్రాముఖ్యమైన నిదర్శనం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి మనవి చేశారు ఆహారం నిమిత్తమై. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించారు, ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచారు. ఈ 40 దినాల ధ్యానములలో దేవునికి మనం మనవి చేసినప్పుడు మనకు కూడా తగిన ఆహారము, కావలసిన ఆశీర్వాదం ఆయన ఇవ్వగలరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాగ్దానంతో మనందరినీ తృప్తిపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదముల స్తోత్రములు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నాయన. ఈ వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరచండి, కృపతో నింపండి. వింటున్న బిడ్డలందరినీ, వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి వారి అవసరం తీర్చండి, బలహీనలు బలపరచండి. అనారోగ్యములతో బాధపడుతున్న వారికి స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. మీ సాక్షి బిడ్డలు నిలబెట్టుకోండి. ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో అవసరతలన్నీ మీ నామములు తీర్చండి. నీ కృపల బిడ్డలందరినీ వర్ధిల్లింప చేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మంచి విజయాన్ని ఇవ్వండి. వ్రాయబోతున్న బిడ్డలను మీరు సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.